ఆధార్ కార్డ్ ఓన్లీ మనుషులకే కాదు, ఏనుగులకు కూడా రాబోతుంది. సో ఇది ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లో. అయితే మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో పంటల్ని రక్షించడానికి, అంటే అడవి ఏనుగుల నుంచి పంటని రక్షించడానికి కుంకి ఏనుగుల్ని కర్ణాటక నుంచి తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో. ఇది మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఏంటంటే మనందరికీ తెలుసు, మన ఇండియన్స్ అందరికీ కూడా ఇండియన్ అని నిరూపించుకోవడానికి, నేను ఇండియన్ యొక్క పౌరసత్వాన్ని పాటిస్తున్నానని చెప్పడానికి అందరికీ కూడా ఆధార్ కార్డ్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు పుట్టిన పిల్లలకి కూడా ఆధార్ కార్డ్ చేయిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇండియన్ పౌరులు అని చెప్పుకోవడానికి ఖచ్చితంగా అందరి దగ్గర కూడా ఆధార్ కార్డు ఉండాల్సిందే. సో మరి ఇప్పుడు మనుషులకే కాకుండా ఈ యొక్క కుంకి ఏనుగులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆధార్ కార్డు లాంటి కార్డు రాబోతుంది. ఈ యొక్క నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడు కుంకి ఏనుగులు వేరు, అదేవిధంగా అడవి ఏనుగులు వేరు. అడవి ఏనుగులు ఏంటంటే అవి జనాలపైన దాడి చేస్తాయి, పంటల్ని నాశనం చేస్తాయి, వేరే గుంపులు వచ్చినా కూడా వాటిపైన కూడా దాడి చేస్తూ ఉంటాయి. సో వాటి నుంచి మనల్ని రక్షించుకోవాలంటే చాలా కష్టతరం అన్నమాట. మన ప్రాణాలే పోతాయి, కానీ మనం మాత్రం వాటి నుంచి తప్పించుకోలేం. ఆ విధంగా చాలా డేంజరస్గా ఉంటాయి అడవి ఏనుగులు. చూడడానికి అందంగా ఉంటాయి, దూరం నుంచి మాత్రమే మనం చూడొచ్చు, కానీ దగ్గరికి వెళ్ళాలి అని సాహసం చేస్తే ఖచ్చితంగా ప్రాణాలని మాత్రం కోల్పోవాల్సిందే. సో ఆ విధంగా కుంకి ఏనుగులు అనేటివి ఏంటంటే మనము చాలా డిఫరెంట్ అన్నమాట. అడవి ఏనుగులకి కుంకి ఏనుగులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ యొక్క కుంకి ఏనుగుల్లో జన్యుపరమైనటువంటి ఆవి కానీ, లేకపోతే వాటి యొక్క బ్లడ్ శాంపిల్స్ కానీ, లేకపోతే వాటి జాతి కానీ, ఇవన్నీ కూడా చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి. సో వీటి నుంచి రక్షించుకోవాలి అంటే ఈ యొక్క జాతిని, కుంకి ఏనుగుల జాతిని మనం రక్షించుకోవాలి అంటే, అండ్ అదేవిధంగా వాటిని యొక్క రక్షణ కూడా చూసుకోవాలి. కాబట్టి అనారోగ్య పరిస్థితులు కానీ, అదేవిధంగా జన్యుపరమైన లోపాలు ఏవైనా వచ్చినా కూడా, సో వాటిని సెక్యూరిటీ చేయడానికి, వాటి ప్రాణాలని కూడా సెక్యూర్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నమాట. సో ఆల్రెడీ యొక్క కుంకి ఏనుగుల బ్లడ్ శాంపిల్స్ని కూడా తీసుకున్నారు, ల్యాబ్స్కి పంపించారనమాట. ఆ ఒక రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్స్ ప్రకారం, వాటి డీటెయిల్స్ ప్రకారం కూడా ఈ యొక్క ఒక్కొక్క ఏనుగుకి ప్రత్యేకమైనటువంటి ఆధార్ కార్డ్ లాంటి ఒక కార్డ్ని రెడీ చేయిస్తారు. సో ఆ కార్డ్ చూసిన తర్వాత ఇంకా వాటికి ఇప్పుడు ఒక ఏనుగు ఉంటుంది, ఆ ఏనుగు ఒక పేరు అనేది ఖచ్చితంగా వాళ్ళు పెడతారు. కాబట్టి తన పేరు కావచ్చు, బ్లడ్ గ్రూప్ దగ్గర నుంచి జన్యుపరమైనటువంటి ఏవైతే మనకు ఉంటాయో అవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా కార్డులో పొందుపరుస్తారు. సో ఇంకా రేపు పొద్దున ఏవైనా వేరే ఏనుగులు ఏవైనా వచ్చినా కూడా కుంకి జాతి నుంచి, సో వాటికి ఏమైనా అనారోగ్య పరిస్థితులు వచ్చినా కూడా, లేకపోతే ఇప్పుడు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నటువంటి ఈ ఏనుగులకి ఏమైనా అనారోగ్య పరిస్థితులు వచ్చినా కూడా వాటిని ట్రీట్ చేయడానికి, వాటిని సెక్యూర్ చేయడానికి కార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా పనికొస్తాయి అని చెప్పేసి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సో ఖచ్చితంగా ఇది చాలా ఉపయోగకరం అన్నమాట. ఎందుకంటే మనందరికీ తెలుసు, కర్ణాటక నుంచి ఈ కుంకి ఏనుగుల్ని మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి మీటింగ్స్ చేసి అప్పుడు వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు లాంటి అంటే కొన్ని అడవి ప్రాంతాల్లో ఏంటంటే అడవి ఏనుగులు వచ్చేసి ఇక్కడ పంటల్ని నాశనం చేయడం కానీ, ఆఖరికి ఆ పంటల్ని రక్షించుకోవడానికి వెళ్ళినటువంటి రైతులు కూడా ప్రాణాలు కోల్పోయారు. సో ఈ విధంగా మళ్ళీ జరగకూడదు, వాటి నుంచి జనాల్ని రక్షించుకోవాలి, పంటల్ని రక్షించుకోవాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కుంకి ఏనుగుల కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. విజయవంతంగా కూడా అయిందన్నమాట. కుంకి ఏనుగులు అడవి ఏనుగుల్ని తరిమేశాయి. సో ఆ విధంగా కుంకి ఏనుగుల జాతిని సంరక్షించుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఆధార్ కార్డ్ లాంటి కార్డ్ని ఈ ఏనుగులకు కూడా రెడీ చేస్తున్నారనమాట. సో మరి ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఏ విధంగా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి.